తెలుస్తుంది, జ్ఞానోదయం కలుగుద్దేమో అట్లనా అని. అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖచిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సారు కారు 16 అన్నారు, పరారైపోయారు. 100కి తగ్గేది లేదన్నారు, బొక్కలిరిగి బోర్ల పడ్డారు. ఒక 10 ఉదంతాలు చూసినాం. నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం ఒకవేళ సావుకు పిలిస్తే సావు పాట పాడమంటే సావు పాట పాడతాడు, కానీ పెళ్లి పాట పాడతాడు పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకురు, వాళ్ళ మీద చర్చ చేస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలే. మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరి. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు. రేపు సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది 4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా. ఆ పిల్లర్ లేదు, 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం. కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి. నిజం అబద్ధం ఏముంది 14 తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట, తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా, ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన. పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయలే. కానీ కేటీఆర్ నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుకయా ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలే అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.